నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీకాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన అదిగో పులి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో 2005 జూన్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. హౌసింగ్ బోర్డు కాలనీలో తులసమ్మ సీనియర్ గృహిణి. సిటీకి దూరంగా ఉండటం వలన కొత్తలో హౌసింగ్ బోర్డు కాలనీలో కాపురం పెట్టడానికి భయపడేవాళ్ళు. సొంతింటి కళ నిజం చేసుకున్నందుకు దూరమైన గృహప్రవేశం చేసుకోక తప్పలేదు చాలామందికి. వారిలో తులసమ్మ ముందు వరుసలో ఉంటుంది. ఎల్ఐజీ ఇళ్లల్లో తొలిసారి గృహప్రవేశం చేసింది తులసమ్మ కుటుంబమే. తులసమ్మ భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. జీతం తక్కువ, గీతం ఎక్కువ. తులసమ్మకు చదువు చట్టుబండలు లేవు. లైన్లో మగాళ్ళు ఆఫీసులకు పోయాక ఎవరో ఒకరింటికి పోయి కబుర్లతో కాలక్షేపం చేసేవి. తర్వాత టీవీ సీరియల్స్ ఎందరో ఇళ్లాళ్లను ఆకర్షించగలిగిన తులసమ్మను మాత్రం వీసమెత్తి కదిలించలేకపోయాయి. కొందరు ఎల్ఐజీ ఇళ్లు పడగొట్టి 3 అంతస్తులు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా హౌసింగ్ బోర్డు కాలనీ స్వరూపం మారిపోయింది. ఒకే లైన్లో 20 కుటుంబాల బదులు 40-50 కుటుంబాల వరకు పెరిగి తులసమ్మ సామ్రాజ్యం విస్తరించింది. ఒకరోజు ఆ లైన్లో చివరింటికి కొత్తగా ఒక కుటుంబం దిగింది. లారీలో సామాన్లు దింపటం గమనించిన తులసమ్మ వచ్చింది ఎవరు అంటూ ఎంక్వైరీ మొదలుపెట్టింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం కాదు, నడివయసు దంపతులే. వాళ్ళకి ఒక్కడే కొడుకు. తర్వాత ఆ ఇంటికి ఒక బోర్డు వెలిసింది, లేడీస్ టైలర్. ఇకనే తులసమ్మకు సమాచారం సేకరించడానికి దారి దొరికింది. ఒక జాకెట్ మొక్క పట్టుకెళ్ళింది. ఆమె నవ్వుతూ ఆహ్వానించింది. అమ్మాయి, నీ పేరేంటి అంటూ చతికిలబడింది. నా పేరు సీత అండి అన్నదామె నవ్వుతూ. తులసమ్మ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఆమె తనకు 35 ఏళ్ళంటే ఆశ్చర్యంతో నోరు తెరిచింది తులసమ్మ. అంత వయసు ఉన్నట్టుగా అనిపించవు, నిన్ననో మొన్ననో పెళ్ళైన దానిలా ఉన్నావు అని కాంప్లిమెంట్ విసిరింది. సీత నవ్వి ఊరుకుంది. ఒక అబ్బాయి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని బయటకు వచ్చాడు. మా అబ్బాయి కిరణ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అని చెప్పింది సీత. గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు కిరణ్. తల్లిలాగే కిరణ్ కూడా ఎర్రగా పొడుగ్గా అందంగా ఉన్నాడు. మీ వారేం చేస్తారు అడిగింది తులసమ్మ. మా వారు స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ అండి అంది సీత. బ్యాంకులో ఉద్యోగం అంటే మంచి జీతమే వస్తుందిగా, ఇక నీకెందుకమ్మా ఈ కుట్టు పని, దర్జాగా కాలు మీద కాలు వేసుకుని తినొచ్చు అంది తులసమ్మ. సీత సమాధానం చెప్పలేదు. కొంచెం సేపు కూర్చుని ఏమిటో ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటూ వెళ్ళిపోయింది. భర్త బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు. అత్తమామలు, ఆడపడుచు, మరుదులు వంటి బాధరబందీ లేదు. సీత టైలరింగ్ చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏమిటి అనే విషయం మీద ఆ లైన్లో ఇళ్లాళ్ళ మీటింగులో చర్చకు పెట్టింది తులసమ్మ. భర్త బ్యాంకులో ఆఫీసర్ అయితే ఏంటి, భార్య సంపాదించకూడదా, వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అని ఒకరు. మనకేం తెలుసు ఆవిడ కష్టాలేమిటో. కొందరు మగాళ్ళకి ఎంత జీతం వచ్చినా తాగి తందనాలాడో, పేకాట వ్యసనంలో చిక్కుకునో డబ్బు తాగలేస్తూ ఉంటారు. ఇంట్లో పెళ్ళానికి ఇవ్వటానికి మాత్రం ఏడుస్తారు. సీత మొగుడు ఆ బాపతేనేమో. నిజమేనేమో. అంత పెద్ద బ్యాంక్ ఆఫీసర్ ఇక్కడ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని ఎందుకుంటాడు? సొంత ఇల్లు కట్టుకోలేడా? పేకాటో గుర్రాల వ్యసనమో ఉండుంటుంది. పాపం పెళ్ళాం ఏం చేస్తుంది జాకెట్లు కుట్టుకోక? అసలు ఆ సీత మెడలో ఏమంత బంగారం లేదు. ఆమె పుట్టింటి వాళ్ళు లేని వాళ్ళై ఉంటారు. ఇతగాడు ఎర్రగా బుర్రగా ఉందని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడేమో. అందువల్ల అత్తామామలతో ఈవిడికి పడటం లేదేమో. అత్తాకోడళ్ల కొట్లాటకు విసిగిన మొగుడు ఈవిడిని తెచ్చి ఇక్కడ కాపురం పెట్టుంటాడు. అంతే అవ్వచ్చు. అతగాడు రోజు ఇంటికి వస్తున్నట్లు లేదు. ఎప్పుడో వారానికి ఒకసారి కనిపిస్తూ ఉంటాడు. అత్తాకోడళ్ల గొడవేనేమో. అందువల్లనే మొగుడు జీతం మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడాలని ఇలా టైలరింగ్ చేస్తున్నది సీత. తులసమ్మ అధ్యక్షత వహించిన మీటింగులో పాల్గొన్న ఇళ్లాళ్ళు రకరకాలుగా ఊహిస్తూ సీత టైలరింగ్ చేయటం అనే విషయం మీద చర్చించారు. సీత మాత్రం పొద్దున్నే వాకిలి ఊడ్చి కళ్ళాప చల్లి ముగ్గులేసేటప్పుడు మాత్రమే ఎవరికైనా కనిపించేది. తర్వాత టైలరింగ్ చేస్తూ ఉండేది. చెప్పిన సమయానికి జాకెట్లు కుట్టి ఇవ్వటమే కాకుండా మంచి పనితనం కూడా కనిపించడం వలన
ఆమెకు టైలర్గా అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. చేతి నిండా పని ఉండేది. తులసమ్మ మాత్రం సీత జీవితానికి సంబంధించిన విషయ సేకరణ మాత్రం మానలేదు. మీకు ఈ విషయం తెలుసా అంటూ ఒక రోజున అధ్యక్షోపన్యాసం మొదలుపెట్టింది తులసమ్మ. ఏమిటి వదినా, ఏమిటి విషయం? పిన్నికి ఎక్కడి నుంచి వస్తాయో వార్తలు 24 అవర్స్ న్యూస్ ఛానల్ మాదిరే చెప్తూ ఉంటుంది అంది ఒక ఆమె. అంకుల్ది తిరిగే ఉద్యోగమేగా, ఎక్కడెక్కడో సేకరించి ఆంటీకి చెప్తూ ఉంటాడు అన్నారు ఒకరు. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు, తెలుసుకోవాలని ఉంటే అవే తెలుస్తాయి అంది తులసమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఇంతకీ అసలు సంగతి ఏమిటొదినా? అదే చెబుతున్నా, సీతకి పెళ్ళి కాలేదుట, ఆ బ్యాంక్ ఆఫీసర్ ఎవడో ఉంచుకున్నట్ట అంటూ బాంబు పేల్చింది తులసమ్మ. అలాగా అని నోళ్ళు తెరిచారు అంతా. అదా సంగతి, అందుకే అతగాడు వారానికి ఒక రోజున వచ్చిపోతున్నాడు, మిగతా రోజుల్లో భార్య పిల్లలతో ఉంటాడన్నమాట. అదే నేనెప్పుడో అనుకున్నా, పెద్ద బ్యాంక్ ఆఫీసర్ పెళ్ళాం ఏమిటి ఇట్లా సామాన్యంగా ఉందేమిట్రా అని. బ్యాంక్ ఆఫీసర్ సొంత ఇల్లు కట్టుకోలేడా? మన కాలనీలో అద్దెకెందుకు దిగుతాడు? నాకప్పుడే అనుమానం వచ్చిందమ్మా. అయినా మనకెందుకు? ఉంచుకున్నాడు ఏమిస్తాడు? నెలకు 1000-1500 మొఖాన్ని కొట్టిపోతాడు. అది ఇంటి అద్దెకే సరిపోతుంది. ఇక కొడుకు తను ఏం తింటారు మట్టి, అందుకే జాకెట్లు కుట్టి ఇల్లు గడుపుకుంటోంది. అంతేలే, ఎర్రగా బుర్రగా ఉంది కదా, పెళ్ళెందుకు కాలేదు? అమ్మ అయ్య పెళ్లి చేసే వరకు ఆగుతున్నారా ఇప్పటి వాళ్ళు? మిస్ ఇండియా లాగా ఉన్నామనో, మిస్ యూనివర్సల్ అనో పొగిడేసరికి సినిమాల్లో చేరిపోదామని, హీరోయిన్ అవుదామని చెక్కేస్తున్నారు. అక్కడ అందరి చేతుల్లో నలిగి దిక్కు తోచక ఇట్లా ఎవడికో ఉంపుడు గట్టిగా మారతారు. అందరూ అట్ట ఎందుకు పోతారులే, ప్రేమించామని పెళ్లి చేసుకుంటామని ఎవడో మాయలో పడేసి కడుపు చేసి వదిలేస్తే కూడా అదోగతే. ఏం చేస్తామమ్మా, కలియుగం, పిదపకాలం, పిదప బుద్ధులు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు కాలనీలో ఆడవాళ్ళు. సంసారుల ఇళ్ల మధ్య సీత లాంటి ఉంపుడు కత్తె ఉండటం మంచిది కాదని తులసమ్మ ఎంత ఊదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. తులసమ్మ మొగుడు మౌనంగా ఉండిపోయాడు. మరికొందరు మగాళ్ళు పెళ్ళాలే తిట్టారు. ఈవిడ్ని ఎవడో ఉంచుకుంటే మీకెందుకు, మీకేం ఇబ్బంది, మీకు ఇష్టం లేకపోతే ఆవిడతో జాకెట్లు కుట్టించుకోకండి అని ఒక ఆయన అన్నాడు. నువ్వు చెప్తున్నావు కానీ నాకు అట్లా అనిపించడం లేదే. అయినా ఆ ఇల్లు అద్దెకిచ్చిన ఆయనకు లేని పట్టింపు మీకెందుకు, ఆమె ఇక్కడ వ్యభిచారం చేయటం లేదు కదా అని ఇంకొకరు. అసలు ఆవిడకి పెళ్లి కాలేదని ఎవడో ఉంచుకున్నాడని మనకు రుజువులేమిటి అని వేరొకరు. అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం చేస్తుంటేనే దిక్కులేదు, పోలీసులు వచ్చేదాకా ఎవరూ మాట్లాడటం లేదు, ఆమె తన పనేదో తాను చేసుకుంటూ బతుకుతూ ఉంటే ఈ కాలనీలో ఉండొద్దు అనటానికి మనం ఎవరం? ఈ విధంగా మగవాళ్ళ తలా ఒక మాట అనేసరికి ఇల్లాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ లైన్లో నుంచి సీతను కదపాలన్న తులసమ్మ అభీష్టం నెరవేరలేదు. అయినా సందు దొరికినప్పుడల్లా సీతను ఆడిపోసుకోవటం మానలేదు తులసమ్మ. సీత కొడుకు కిరణ్ని కూడా అందరి ముందు ఏదో ఒకటి అని అవమానిస్తూ ఉండేది. కిరణ్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకి సీత సంగతి పాతపడిపోయింది. ఏళ్లు గడిచిపోయాయి. సీత అద్దెకు ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టాడు యజమాని. ఆశ్చర్యంగా సీత ఆ ఇల్లు కొనేసింది. సీత కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. నెలకు 30,000 జీతం. తర్వాత ఒక సుముహూర్తం నుంచి తులసమ్మ ధోరణి పూర్తిగా మారిపోయింది. సీతను దేవత అంటూ పొగడటం మొదలుపెట్టింది. ఆ లైన్లో ఎల్లాళ్లకు విషయం ఏమిటో వెంటనే అర్థం కాలేదు. ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అనుకున్నారు. సీతను ధర్మారావు ఉంచుకున్నాడని అనుకున్నాం కానీ అది నిజం కాదుట అంటూ మొదలుపెట్టింది తులసమ్మ ఒకరోజు. అదేంటిదినా, అలా అని నువ్వే కదా అప్పుడు చెప్పావు. అసలు సంసారాల మధ్య సీత లాంటి ఉంపుడు కత్తి ఎలా ఉంటుందని గొడవ కూడా చేశావు కదా. కొందరు ఆడవాళ్ళు తులసమ్మను నిలదీశారు. నాకేం తెలుసమ్మా, ఎవరు అంటేనూ నిజమే అనుకున్నా, లోకం తీరే అంత, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు అంది తులసమ్మ. మరైతే అసలు నిజమేమిటో అడిగారు. అదే చెబుతున్నా, ధర్మారావు సీత ప్రేమించుకున్నారట. సీత వాళ్ళది బీద కుటుంబమట. కట్నాలు కానుకలు ఇచ్చుకోలేరని ధర్మారావు తల్లిదండ్రులు అతనికి బలవంతంగా వేరే సంబంధం చేశారట. అతను మాత్రం సీతకు అన్యాయం చెయ్యలేనని
గుళ్ళో పెళ్లి చేసుకుని రెండో భార్యగా చేసుకున్నాడట చెప్పింది తులసమ్మ. అయితే సీత ఉంపుడు కథ కాదన్నమాట, కట్టుకున్న పెళ్ళామే. అవునమ్మా, కాకపోతే రెండో పెళ్ళాం అంది తులసమ్మ. ఏమో అనుకున్నాం కానీ సీత ఎంత గుణవంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. సొంత కాళ్ళ మీద నిలబడి బతికింది. కొడుకుని ఇంజనీర్ను చేసింది. తులసమ్మ పొగడటం మొదలుపెట్టింది. తెగడటమే కానీ పొగడటం అలవాటు లేని తులసమ్మ వదిన అదే పనిగా సీతను పొగడటం వెనుకున్న అంతరార్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కాలమే వివరించాలి అనుకున్నారు. ఒకరోజు ఉదయం తులసమ్మ ఇంటి ముందు సరికొత్త శాంతిలో కారు ఆగింది. అందులో నుంచి తులసమ్మ కూతురు శ్రావణి, సీత కొడుకు కిరణ్ చట్టా పట్టాలేసుకుని చిలక గోరింకల్లా హీరోయిన్లులాగా దిగారు. శ్రావణి బెంగుళూరులో మెడిసిన్ చదువుతున్నదని, అక్కడే ఉన్న కిరణ్ ప్రేమలో పడిందని పుకార్లు షికార్లు చేశాయి. గత కొన్నాళ్లుగా సీతను తులసమ్మ అదే పనిగా సుగుణవంతురాలని, మహాపతివ్రత అని ఓవర్గా ఎందుకు పొగుడుతూ వచ్చిందో ఆ ఇళ్లాళ్ళందరికీ అర్థమైంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.